నమస్తే అండి. తల్లిని చూసి పిల్లని చూడమంటారు, ఇల్లుని చూసి ఇల్లాలిని చూడమంటారు. అంటే పిల్లల్ని పెంచడంలోనైనా సంసారాన్ని చక్కదిద్దుకోవడంలోనైనా మగవారి కంటే ఆడవారే ఒక అడుగు ముందుంటారనో ఏమో మన పెద్దవాళ్ళు అలా అంటూ ఉంటారు. ఈ వీడియో ఏంటంటే పిల్లలకు క్రిస్మస్ సందర్భంగా సోమ మంగళవారాలు స్కూల్కి సెలవులు ఇచ్చారు కదండి. అలా పిల్లలకి స్కూల్ సెలవులు వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని మంచి విషయాలు తెలుసుకునేలా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నా ప్లానింగ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి. అయితే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినవి కూడా వండి పెట్టాలనుకుంటానండి. అందుకే వాళ్ళకి బాగా ఇష్టమైన దోశలు వేయడానికి ముందు రోజు నైటే టిఫిన్కి పప్పు నానబెట్టాను. దోశల కోసం నానబెట్టే వాటిలో మినపప్పు, జొన్నలు, రాగులు, బియ్యం కలిపి వేసాను. అలసందలు అంటారు కదండి, వీటిని మేము బొబ్బర్లు అంటాము. వీటిని కూడా నానబెట్టుకున్నాను. నేను పప్పు నానబెట్టిన తర్వాత కంటే పప్పు నానబెట్టేటప్పుడే 5-6 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాతే నానబెడతానండి. పప్పు నానిన తర్వాత ఎక్కువసేపు కడగకూడదంటండి. ఈ పప్పు కడిగే ప్రాసెస్ ఏంటో వేరే వీడియోలో చెప్తానండి. మా కోడిపుంజు లేవండి లేవండి అని ఎన్నిసార్లు కూతకూసి లేపినా శీతాకాలం కాబట్టి చలి ఎక్కువగా ఉండడం వలన 6 అయ్యాకే గాని 6 లేవలేకపోతున్నామండి. 6 అయిన తర్వాత అయినా నిద్ర లేవాలి కాబట్టి ఉదయం 6కి నిద్ర లేచి బ్రష్ చేసిన తర్వాత రాత్రి నానబెట్టుకున్న పప్పుల్ని రుబ్బడం స్టార్ట్ చేశాను. గ్రైండర్ కడగడానికి ఒక బకెట్ నీళ్లు పెట్టుకున్నాను. కడిగిన నీళ్లు పోయడానికి ఒక గిన్నె పెట్టుకున్నాను. అలసందల పప్పులో అల్లం, పచ్చిమిర్చి వేసి ఆ పప్పుని ఫస్ట్ గ్రైండర్లో వేసేసాను. ఇలా తెల్లారిందో లేదో మా ఆకలి కోసం మా యుద్ధం స్టార్ట్ చేస్తే తన ఆకలి కోసం తన యుద్ధం స్టార్ట్ చేసింది. ఇంటి ముందు వరికంకులు కట్టాను కదండి, ఆ ఉడతకి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు వచ్చి అలా తింటూనే ఉంటుంది. గ్రైండర్లో వేసిన పప్పు నలిగేలోగా దోశల కోసం నానబెట్టిన పప్పుని కూడా కడిగేసుకొని రెడీగా ఉంచుకొని అలసందల పిండి నలిగాక ఆ పిండి ఒక గిన్నెలో తీసేసుకొని దోశల పప్పు కూడా గ్రైండర్లో వేసేసాను. దోశల పిండి నలిగేలోగా పల్లీ చట్నీ కోసం పల్లీలను, పచ్చిమిర్చిని వేయించుకొని టిఫిన్ కోసం అన్ని రెడీ చేశాను. ఆ రోజు సోమవారం కాబట్టి పిల్లలు కూడా నిద్ర లేచి స్నానాలు చేసి బాబు దేవుడి మందిరాన్ని శుభ్రం చేస్తుంటే సిరి పెరట్లో ఉన్న తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టింది. క్రిస్మస్ కారణంగా సోమవారం పిల్లలకి సెలవు వచ్చింది కాబట్టి ఆ రోజు పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. స్కూల్ టైంలో గుడికి వెళ్తే ఉదయం ఇంట్లో పనుల హడావిడి ఉంటుంది. ఒకవేళ గుడికి వెళ్ళినా స్కూల్కి టైం అయిపోతుందనే టెన్షన్ కూడా ఉంటుంది కాబట్టి సెలవు రోజుల్లోనైనా గుడికి వెళ్దామని అనుకొని ఆ రోజు గుడికి వెళ్ళాము. సిరికి కూడా ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టమండి. నేను పెడతానులే అమ్మా అని చెప్పినా నేను పెడతానని అంటది. అందుకే ఆ రోజు ఎలాగా సెలవే కాబట్టి తను ఎంత నిదానంగా ముగ్గు పెట్టినా కంగారు లేదు కాబట్టి తననే పెట్టమన్నాను. నాకు కామెంట్స్లో ఒకరు రాతి రోళ్లను పక్కనే ఉండాలి, విడదీయకూడదు అన్నారు. లేదంటే తులసమ్మని మధ్యలో పెట్టి అటు ఇటు రాతి రోళ్లను పెట్టేదాన్ని. అలాగే తులసమ్మని కూడా డైరెక్ట్గా కింద పెట్టకూడదు అన్నారు. అందుకే 2 ఇటుకలు పెట్టి పైన తులసమ్మని పెట్టాను. ఇలా నా వీడియోస్లో మీకు ఏమైనా పొరపాట్లు ఉంటే చెప్తా ఉండండి, నేను అవి సెర్చ్ చేసుకుంటాను. టిఫిన్కి అన్నీ రెడీ చేసేసుకొని గ్రైండర్ కూడా నీట్గా కడిగేసుకొని అది పూర్తిగా ఆరిన తర్వాత దుమ్ము పట్టకుండా పైన ఒక క్లాత్ వేసేసి టేబుల్ గ్రైండర్పై పెట్టేస్తాను. ఈ టేబుల్ పై కటింగ్స్ కూడా చేసుకుంటాను. తర్వాత గుడికి వెళ్ళడం కోసం ఒక క్లాత్ బ్యాగ్లో కొన్ని బియ్యం, ఒక న్యూస్ పేపర్ని ఒక సంచిలో పెట్టుకొని అత్తయ్యని టిఫిన్ వేసేసుకోమని ఇంట్లో దీపం పెట్టేసుకొని శివాలయానికి బయలుదేరాము. మాతో పాటు అత్తయ్యని కూడా గుడికి రమ్మన్నాము. తను వైకుంఠ ఏకాదశి రోజున వెళ్ళాను కదా, మీరు వెళ్ళరండి, నేను పనికి వెళ్ళిపోతాను అంది. అందుకే టిఫిన్కి అన్నీ తయారు చేసేసి ఉంచాను. అలసందల పిండితో అట్టు వేసేసుకోమని చెప్పి మేము గుడికి వెళ్ళాము. సిరి తులసమ్మ దగ్గర వేసిన ముగ్గులు చూసారా? తను ఎలా వేసినా మనం సూపర్ అనాల్సిందే, లేదంటే రోజంతా వేడుస్తూనే ఉంటది. మేము వెళ్లే గుడి పిఠాపురంలో ఉన్న పాదగయ క్షేత్రమైన శివాలయంకి. ఆ రోజు మా వారిది మధ్యాహ్నం డ్యూటీ. ఉదయం ఇంట్లోనే ఉంటారు కాబట్టి మా పిల్లలకి కూడా సెలవు కాబట్టి ఆ రోజు గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళేటప్పుడు నేను ఏమీ తీసుకువెళ్ళనండి. ఎంతో కొంత దక్షిణం హుండీలో వేసేస్తాను. అలాగే దేవాలయంలో ఉన్న గోవులకు అరటిపళ్ళు లాంటివి పెడుతూ ఉంటారు, నేను మాత్రం పెట్టనండి. మూగజీవుల పట్ల సానుభూతి అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండాలి.
కానీ అది దేవాలయంలో ఉన్నప్పుడు మాత్రమే అలా ఉండడం నాకు ఇష్టం ఉండదండి. గుడి లోపలికి వెళ్లే ముందు బయట కోనేటిలో ఉన్న నీళ్లు తలపై జల్లుకొని అప్పుడు గుడిలోకి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత 3 సార్లు గుడి చుట్టూ ప్రదర్శనలు చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రశాంతంగా 10 నిమిషాలు గుడి ఆవరణంలో కూర్చున్నాము. గుడిలో ఉన్న స్వామివారికి మేము ఏమీ తీసుకురాలేదు, కానీ గుడి ముందు ఉన్న కొంతమంది బియ్యం అడుగుతూ ఉంటారండి. ఇంటి దగ్గర నుండి తెచ్చిన బియ్యం వాళ్ళ కోసమే. పిల్లలిద్దరూ వాళ్ళకి బియ్యం వేశారు. ఇలాంటివి పిల్లలతో చేపిస్తేనే వాళ్ళకి ఇలాంటి మంచి పనులు ఇంకా ఇంకా చెయ్యాలనే ఒక మంచి భావన వస్తుంది. జీవితం ఎంత విలువైనదో వాళ్ళకి చిన్నప్పటి నుంచే మంచి అవగాహన కూడా వస్తుంది. తర్వాత గుడి నుండి ఇంటికి వెళ్లే దారిలో కూరగాయలు కొన్నామండి. ఎలాగో బయటకు వచ్చాం కదా అని ఇంట్లోకి కావలసిన కూరగాయలని కొనేసుకున్నాం. కవర్లు వాడకుండా ఇంటి దగ్గర నుండే ఒక సంచి తెచ్చుకున్నాము. ఆకుకూరలు కొనడానికి న్యూస్ పేపర్ని తెచ్చాను, కానీ ఆకుకూరలు అంతగా బాగాలేదు. కొత్తిమీర బాగానే ఉంది కాబట్టి కొత్తిమీర తీసుకున్నాను. కూరగాయలు కొన్న తర్వాత ఒక నర్సరీ దగ్గర కూడా ఆగి కొన్ని పూల మొక్కల్ని కూడా కొన్నామండి. పిల్లలతో బయటకు వచ్చినప్పుడు కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ దారిలో మనకు ఎన్నెన్నో కనిపిస్తూనే ఉంటాయి. వాటిలో మనకు ఏవి ఎంతవరకు అవసరమో అవి మాత్రమే కొనుక్కుంటే మంచిదని నా ఉద్దేశం. పిల్లలు అడిగారని కొనేయడం లేదా మనకు నచ్చాయని కొనేసుకోవడం వలన డబ్బులు వేస్ట్ చేసినట్టు అవుతుంది. పిల్లలకు మనీ వాల్యూ కూడా తెలియదు. మొక్కలు కూడా కొనేసిన తర్వాత ఇంటికి రాగానే ఫస్ట్ పిల్లలకి టిఫిన్ వేసి పెట్టేశానండి. అలసందల పిండిలో క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర తరుగు వేసి అట్టు వేసి పెట్టేశాను. పెసరపిండిలాగే అలసందల పిండి కూడా నిల్వ ఉండదు కాబట్టి ఫస్ట్ ఆ పిండి ఉదయం టిఫిన్కి వాడేశాను. సాయంత్రం టిఫిన్కి తర్వాత రోజు వాడుకోవడానికి దోశల పిండి ఉంచాను. టిఫిన్ అయిన తర్వాత వంట కూడా స్టార్ట్ చేసేసానండి. కూరగాయలు కొన్నప్పుడు క్యాబేజీ కూడా కొన్నామండి. పెసరపప్పు క్యాబేజీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కారం వేయనండి. పసుపు, పచ్చిమిర్చి, క్యాబేజీ మాత్రమే వేసి పోపు వేసి తాలింపు పెట్టేస్తాను. ఇందులో నూనెలో మగ్గిన టమాటా అయితేనే బాగుంటుందండి. అది వేసాను కానీ మీకు చూపించడం మర్చిపోయాను. వంట అయిన తర్వాత మా వారికి భోజనం పెట్టేస్తే తను తినేసి పనికి వెళ్ళిపోయారు. తర్వాత మా పిల్లలకి కూడా భోజనం పెట్టేశాను. కరెక్ట్గా భోజనం చేసేటప్పుడే 2 పిల్లలు వచ్చారు. అందులో ఒకరు భోజనం చేస్తానంటే తనకి కూడా పెట్టేసి తర్వాత నేను కూడా తినేసి తెచ్చుకున్న కూరగాయల్ని వాష్ చేసేసుకున్నాను. మాకు వంటింట్లో కూరగాయలని కడుక్కునే సదుపాయం ఉండదండి. అందుకే మధ్యాహ్నం కుళాయి వచ్చినప్పుడే ఇలాంటి పనులన్నీ చేసేసుకుంటాను. తెచ్చుకున్న కూరగాయలని డైరెక్ట్గా ఇంట్లో పెట్టబుద్ధి కాదండి. అందుకే ముందుగా అవన్నీ శుభ్రంగా కడిగేసుకొని వాటిలో ఉన్న తడి మొత్తం ఆరిన తర్వాతే వంటింట్లో పెడతాను. కూరగాయల్ని ముందుగానే ఇలా కడగడం నేను కోవిడ్ టైంలో నుంచి అలవాటు చేసుకున్నాను. అప్పటి నుంచి ఇలా అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ కొత్త వేరియంట్ ఏదో వస్తుందని జాగ్రత్తగా ఉండమంటున్నారు. అమ్మయ్య, దీని గొడవ వదిలిందని హాయిగా ఊపిరి పీల్చుకునే టైంలో మళ్ళీ మూతికి మాస్కులు పెట్టే టైం వస్తుందంటే భయంగానే ఉంటుంది. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉంటే మంచిది. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆచరించే ప్రతి పనిని, ప్రతి విషయాన్ని వాళ్ళకి కూడా వివరిస్తానండి. ఒకవేళ నాకు కొన్నిసార్లు పని చేయడం కుదరకపోయినా వాళ్ళైనా చేస్తారని. మన ఆడవాళ్ళకి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు కూడా ఇంట్లో ఎన్నో పనులు ఉంటూనే ఉంటాయి. పిల్లలు చేయగలిగే పనులు పిల్లలకు చెప్తూ ఉంటే వాళ్ళకి పని చేయటం వస్తుంది. టీవీని, ఫోన్ని ఎక్కువగా చూసే అలవాటుని కూడా తగ్గించవచ్చు. నేనైతే పిల్లల్ని ఎక్కువగా టీవీ చూడనివ్వనండి. ఒకవేళ టీవీ చూడనిస్తే ఓన్లీ ఎడ్యుకేషనల్ ఛానల్స్ లాంటివి అయితేనే చూడనిస్తాను. అది కూడా సెలవు రోజుల్లో మాత్రమే. పిల్లల్ని ముద్దుగా గారాబంగా పెంచవచ్చు, కానీ సుకుమారంగా మాత్రం పెంచకూడదండి. కూలీ నాలి వ్యవసాయం చేసుకునే మాలాంటి పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా పెంచాలి. తల్లిదండ్రులు పడే కష్టం పిల్లలకి కూడా తెలిసినప్పుడే వాళ్ళు కూడా ప్రయోజకులు అవుతారు. నేను కూరగాయల్ని వాష్ చేస్తూ ఉంటే సిరి నా పక్కన కూర్చొని పచ్చి బఠానీలు ఒలుస్తుంది. బంగాళదుంప, వంకాయ, బఠానీ కర్రీ బాగుంటుందని పచ్చి బఠానీలు కొన్నాను. కొత్తిమీరలో తడేమైనా ఉంటే కొంచెం అవి ఆరిపోయేలాగా కట్టలో నుంచి విడదీసి పెట్టాను. తడి ఉంటే తొందరగా కుళ్ళిపోతుంది, అందుకే అలా పెట్టాను.
తర్వాత నర్సరీలో పూల మొక్కల్ని కొన్నానని చెప్పాను కదండి, అవి ఇవేనండి. 3 కలర్స్లో చామంతి మొక్కల్ని తీసుకున్నాను. ఇది వరకు నేను గార్డెనింగ్ చాలా ఇంట్రెస్ట్గా చేసేదాన్ని, కానీ పగలంతా మా కోళ్ళు పాడు చేసేస్తే నైట్ ఏమో పందికొక్కులు పాడు చేసేసేవి. అందుకే మొక్కల మీద ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయిందండి. మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం, కానీ కొంచెం టైం పట్టుద్ది. హ్యాంగింగ్ ప్లాంటర్స్ని అడిగితే 250 వరకు రేట్ చెప్తున్నారండి. అందుకే ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్తో హ్యాంగింగ్స్ తయారు చేస్తున్నాను. ఖర్చుని తగ్గించుకోవడం కోసం ఇదో చిన్న ప్రయత్నం. మీలో చాలామంది నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. నా మాటకు వాల్యూ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయటమే కాకుండా నేను చెప్పానని మా పంకజం అక్కయ్య ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో మా బంధం ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. ఎప్పుడైనా నాకు కుదరలేని టైంలో ఇవ్వలేకపోవచ్చు, కానీ వీలైనంత వరకు మీకు నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ పొరపాటున ఇవ్వకపోతే దయచేసి ఏమీ అనుకోవద్దండి. నా వీడియోస్ మీరు ఎంత ఇష్టంగా చూస్తారో మీ కామెంట్స్ని కూడా నేను అంతే ఇష్టంగా చదువుకుంటానండి. మీరిచ్చే సపోర్ట్ వలనే నేను కూడా మంచి వీడియోస్ చేయగలుగుతున్నాను. అడ్వాన్స్గా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.